నమస్తే, వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు విజయనగరం, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటన, ఎన్నికల సభల్లో పాల్గొననున్న జనసేనాని. ఇవాళ కర్నూలు, విశాఖలో చంద్రబాబు టూర్. చిత్తూరు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో జగన్ ఎన్నికల ప్రచారం. ప్రజల మేలు కోసమే రాజకీయాల్లోకి వచ్చా, అరాచకాలకు చరమగీతం పాడతామన్న పవన్ కళ్యాణ్. బీజేపీ, కాంగ్రెస్ పాలన దేశాభివృద్ధిని వెనక్కినట్టాయి. పవన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్న మాయావతి. ఐటీ దాడులపై నేడు నిరసనకు పిలుపు. మోదీని గద్దె దింపడం ఖాయమన్న చంద్రబాబు. ఉద్యోగ భద్రతకు చంద్రబాబు హామీ. ఇంటర్ పాస్ అయిన వారికి నిరుద్యోగ భృతి. ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న జగన్. చంద్రబాబు మాయలో పడొద్దని విజ్ఞప్తి. కేసీఆర్ను తిడితే ఓట్లు రాలతాయా? చంద్రబాబుకు రిటైర్మెంట్ తప్పదన్న కేటీఆర్. రెవెన్యూ శాఖ పేరే బేకారన్న కేసీఆర్. పేరుతో సహా మొత్తాన్ని మార్చేస్తామని ప్రకటన. నేను చనిపోయే వరకు కేసీఆర్కు సపోర్ట్ చేస్తా. టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలన్న ఓవైసీ. ఓసారి ప్యాకేజీ అంటే మరోసారి ఓధా అంటారు. చంద్రబాబుది 2 నాల్కల ధోరణి అన్న షర్మిల. ఎస్పీ వై రెడ్డికి తీవ్ర అస్వస్థత. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స. ఏపీ సర్కార్కు 100 కోట్ల జరిమానా. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ ఫైల్. డ్వాక్రా మహిళల అకౌంట్లో పసుపు కుంకుమ 3వ విడత జమ. వచ్చే వారంలో రైతులకు రుణమాఫీ నిధులు విడుదల. నిజామాబాద్ పోలింగ్పై విచారణ సోమవారానికి వాయిదా. రైతుల నామినేషన్ పత్రాలను చూసిన తర్వాత పరిశీలిస్తామన్న హైకోర్టు. ఉగాదిన వైసీపీ మేనిఫెస్టో. బీసీ డిక్లరేషన్, పెన్షన్లపై ఫోకస్. ఏపీ డీజీపీ ఠాకూర్కు సీఈసీ షాక్. ఏసీబీ డీజీ బాధ్యతల నుంచి అవుట్. తనిఖీల్లో పట్టుబడుతున్న కట్టలు. బంజారాయిల్స్లో 3,29,00,000 సీజ్. బీజేపీ సిద్ధాంతమే అద్వానీ చెప్పారు. దేశమే ముఖ్యమన్న ప్రధాని మోదీ. వయనాడ్లో రాహుల్ నామినేషన్. ప్రియాంకతో కలిసి రోడ్ షో. చంద్రబాబు పచ్చి అవకాశవాది. పోలవరంలోనూ దోచుకున్నారన్న అమిత్ షా. ఏమి సాధించారని బయోపిక్ చూడాలి. మోదీ సినిమాపై మమతా ఫైర్. ఎన్నికల వేళ ఐఎస్ఐ భారీ కుట్ర. అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాల హెచ్చరిక. రేపో రేటు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం. ఐపీఎల్లో ఢిల్లీపై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపు. 5 వికెట్ల తేడాతో హైదరాబాద్ విజయం.